ఎన్నేళ్ళైనా తిరిగి రాలేదంటే ఎంత పెద్ద పని అమ్మ భుజాన వేసుకుందో. శిక్ష వేసుకున్నాను గంగా. వరదరాజులు చేసిన అన్యాయానికి ఇన్నేళ్లు నేను శిక్ష అనుభవించాను. సరే, మీకు తినిపిస్తానుండండి. అదేంటమ్మా 2 ముద్దలు పక్కన పెట్టావు? దేవుడికి ఆహారమేమో. కాదమ్మా, ఒక ముద్ద పక్కన పెడితే దేవుడికి అనుకోవచ్చు, 2 ముద్దలు పక్కన పెడితే ఏమనుకోవాలమ్మా? దుర్మార్గుడు వరదరాజులనే రాక్షసుడికి పిండం పెట్టబోతున్నాను నాన్నా. బావా, మీరలా మొహమాటం లేకుండా అడిగేస్తే ఎలా? పాపం ఆ అమ్మకి అలవాటేమో. ఇంత వండి పెట్టింది కదా, 2 ముద్దలు పక్కన పెడితే ఏమైంది? కుక్కలకు పెడుతుందో లేదా కాకులకు పెడుతుందో ఆవిడిష్టం. అంతేలే, ఏమనుకోవద్దమ్మా అలా అడిగినందుకు. పర్వాలేదు బాబు. మీ అమ్మ చెల్లెళ్ళని చేతులు పెట్టి వెళ్ళిపోయింది. ఈ అమ్మ చేతి వంటని నీ నోటికి అందించనివ్వు బాబు. అచ్చం మా అమ్మ చేసినట్టే చేసావమ్మా. తినండి బాబు, తృప్తిగా కడుపు నిండా తినండి. వావ్, ఎంత బాగుందో! పప్పుచారు అద్భుతంగా ఉందమ్మా. మా అమృత వల్లే అనుకున్నాం, కానీ తనకన్నా చాలా అద్భుతంగా వండారమ్మా. ఆకలిగా ఉందని చెప్పి నువ్వు తినట్లేదేంటమ్మా? మీ అందరికీ తినిపిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. నా కడుపు నిండిపోయింది. అలాగని నువ్వు తినకుండా ఉంటే కుదరదు చెప్తున్నా. ఖచ్చితంగా తినాలి. మా అందరికీ మించి 2 ముద్దలు నువ్వు ఎక్కువగానే తినాలి. చిన్నప్పుడు తినిపించాను నా బిడ్డలకి. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు తినిపిస్తున్నాను. ఆ వరదరాజులు ప్రాణం తీశాక నా బిడ్డలకి శత్రువులంటూ ఉండరింకా. ఇక నేను కళ్ళు మూసేంతవరకు నేను జైల్లో ఉన్నా పర్వాలేదు గాని నా పిల్లలకి శత్రుశేషం ఉండకూడదు. అమ్మా, నీకు ఆకలిగా ఉందని మా ఆకలిని తీర్చావు. ఇప్పుడు నేను నీకు తినిపిస్తాను. నేను తినిపిస్తానమ్మా.
తినమ్మా, తినమ్మా. హే నాగవల్లి, ఎందుకు ఆ ఫోటో గురించి అంతలా ఆలోచిస్తున్నావు? నువ్వేమన్నా పోలీసువా? మీరేమైనా పోలీసా? నేను కాకపోతే ఇంకెవరో? మీ అన్నయ్య అనుకున్నావా? కాకి చొక్కా వేసుకునే అర్హత మీకు లేదని సస్పెండ్ చేశారు. అలాంటప్పుడు మీరింకా పోలీస్ లాగా ఫీల్ అవ్వకూడదు బావా. పళ్ళు రాలిపోతాయి. మాటకి మాట సమాధానం చెప్పావంటే. ఏంట్రా మీరు సమాధానం చెప్పమంటే చెప్పకుండా నాగవల్లిని బెదిరిస్తావేంట్రా? నేనేం చేశానమ్మా? మీ నాన్న ఏం చేశాడో తెలుసు. ఎందుకంటే పాస్పోర్ట్ సైజు ఫోటోలోనూ ఇంటికి తీసుకొచ్చిన పెద్ద ఫోటోలోనూ ఉన్నది ఒక్కరే. అయినా సరే మీ నాన్న చెప్పిన మాటలు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. చనిపోయి 12 ఏళ్ళు అయిన తర్వాత ఇంకా బతుకుందని ఎందుకు చెప్పాడు? మళ్ళీ చనిపోయి ఉండొచ్చని ఎందుకు తడబడుతున్నాడు? తను ప్రవర్తించే తీరుకి మాటకి పొంతనే లేదు. నువ్వెందుకు మీ నాన్న తరపున వకాల్తా పుచ్చుకుంటున్నావు? పోలీస్ ఉద్యోగం పోయింది కదా అత్తా. ఇప్పుడు లాయర్ ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నారేమో. వెటకారమా? అసలు నువ్వు ఇంట్లో తిని మూలన పడుండకుండా మా నాన్నని టార్గెట్ చేస్తే మాత్రం నీకు భవిష్యత్తు లేకుండా పోతుంది. నోరు మూసుకోరా. కొడుకు తండ్రి పేరు నిలబెట్టాలి. ఒకవేళ తండ్రికి చెడ్డ పేరున్నప్పుడు దాన్ని చెరిపేయాలని చూడాలి, కానీ ఇంకా దారుణంగా చెయ్యకూడదు. నువ్వు కూడా అలాగే తయారవ్వాలని అనుకోకూడదు. ఏ తప్పు జరగలేదన్నా ఎందుకు మీరు దాని గురించే మాట్లాడుతున్నారు? మీ నాన్న ఏం చేశారో నువ్వేం చేశావో అందరికీ తెలుసు. ఏమీ తెలియనట్టు మాట్లాడొద్దు. నిజంగా నువ్వు తప్పు చేయకుండా ఉంటే నీ ఉద్యోగం ఎందుకు కొడుతుంది? మా అన్నయ్యని అన్యాయంగా జైల్లో ఇరికించాలని చూశారు కదా అత్తయ్య. తను తవ్వుకున్న గోతిలో తనే పడ్డాడు. చూడు దేవా, నీకెలాగో పోలీస్ అధికారం పోయింది. ఇంట్లో అధికారం చెలాయిస్తే మాత్రం ఏ ఆడపిల్ల ఊరుకోదు. కొడుకును దారిలో పెట్టలేకపోయాననేసి తల్లిగా బాధపడుతున్నానేమో గాని ఈ ఇంటిని ఒక దారికి తీసుకొస్తున్నందుకు సంతోషపడుతున్నాను. నువ్వు మళ్ళీ దాన్ని చెడగొట్టకు. అత్తయ్య చెప్పిన మాటలు వింటే ప్రశాంతంగా ఉంటావు బావా. నువ్వు మారిపోయావనేసి సస్పెండ్ గడువు పూర్తవ్వగానే మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. కానీ నీ ఉద్యోగం పోయినా బుద్ధి మాత్రం పోలేదంటే ఎప్పటికైనా ఇలాగే ఇబ్బందులు పడుతూ ఉంటావు. గుర్తుపెట్టుకో బావా. గుర్తు పెట్టుకుంటానే. జాబ్ లేదనే కదా నన్నెంతలా ఎగతాళి చేస్తున్నావు? నువ్వు మాట్లాడిన ప్రతి మాట, మీ అన్నయ్య వాళ్ళు చేసిన అవమానం అన్నీ గుర్తు పెట్టుకొని సరైన సమయం చూసి దెబ్బ కొడతాను. ఇదిగో నా చేతులు ఎంత బాగా పండాయో. నా చేతులు కూడా ఎర్రగా పండాయి. నా చేతులు ఇంకా బాగా పండాయి. నా మొగుడు ఇక్కడే ఉన్నాడు. మీ మొగుళ్ళు ఎక్కడున్నారో ఎవరికి తెలుసు? వెళ్ళొస్తాను బాబు. అమ్మా, రేపు నా చెల్లెలు శ్రీవల్లి పుట్టినరోజు. తనని ఆశీర్వదించి వెళ్దరు. వండిపోండమ్మా. దానికంటే ముందు నేను పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది బాబు. అయినా
నా పిల్లలాంటి మీ మీద ఈ అమ్మ దీవెనలు ఎల్లప్పుడూ ఉండనే ఉంటాయి. సరే రండమ్మా, నేనే దిగబెడతాను. నేను వెళ్తానులే బాబు. అమ్మవారి సహస్రనామాలు చదువుకుంటూ అడుగులు వేస్తూ వెళ్తాను. నేనొచ్చిన పని కూడా పూర్తవుతుంది. ఇంకా మీకు ఈ ఊర్లో పనుందా అమ్మా? ఇక్కడ మీ నవ్వులు చూసి కడుపు నిండిపోయిందమ్మా. కాళికాదేవి కడుపు కూడా నింపాలి కదా. ఆ దేవి కడుపు నింపే వెళ్తాను. అమ్మా శ్రీవల్లి, అమ్మా, రేపు నీ పుట్టినరోజు కదా, తీసుకో. ఏంటమ్మా ఇది? కానుకనుకుంటావో ఇంకేమనుకుంటావో, కానీ ఇది ఇప్పుడు తెరిచి చూడొద్దు. నీ పుట్టినరోజు నాడు తెరిచి చూడు. అలాగేనమ్మా. అక్క పుట్టినరోజుకి ఒక రోజు ముందే గిఫ్ట్ వచ్చేసింది. పైకే అందంగా కనిపిస్తుంది, లోపల ఇంకెంత అందంగా ఉంటుందో. ఈ అమ్మ మనసులాగే బాగుంటుందమ్మా. పండగంటే ఏమో అనుకున్నాం కానీ ఈరోజు మీరు రావటమే ఒక పండగలా ఉందమ్మా. మీరిచ్చిన ఈ జ్ఞాపకం ఎప్పటికీ గుర్తుండిపోతుందమ్మా. ఇక్కడే ఉండమ్మా. నీకు ఎవరూ లేకపోతే మేమున్నామనుకో. నాకెందుకు లేరు బాబు, నా కోసం ఎదురు చూసేవాళ్లు చాలా మందున్నారు. ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మే వచ్చినంత ఆనందంగా ఉంది, మా అమ్మ ప్రేమ పొందినంత సంతోషంగా ఉంది. కానీ ఆ ప్రేమని నాగవల్లి పొందలేకపోయింది. ఏమో, కాలం కలిసొస్తే తనని కూడా కలిసే వెళ్తానేమో. నా బిడ్డల్ని చూసి సంతోషం కలిగింది. ఈ నవ్వులు మాసిపోకూడదంటే వరదరాజుల్ని కైలాసానికి పంపించటమే మిగిలింది. వెళ్ళొస్తాను. అబ్బోడా, టెన్షన్ తట్టుకోలేక మందేలనిపిస్తుందిరా. జీవితాలు ఎప్పుడు ఒకేలా ఉండవంటే ఏంటో అనుకున్నాను నాన్న. ఇప్పుడు అర్థమవుతుంది. నీకేం అర్థమైంది? ఒకప్పుడు బాలిగాడితో సహా నలుగురు కుర్రాలని వెంటేసుకుని వాళ్ల చేత మందు పోయించుకుని అమ్మ చేత మంచింగ్ తెప్పించుకుని తెల్లవార్లు తేరగా తాగేవాడివి నాన్న. కానీ ఇప్పుడు మందయ్యాలనిపిస్తుందని నాతో చెప్తున్నావు, కానీ అప్పట్లోలా తాగలేకపోతున్నావు. ఒకప్పుడు అమ్మ దృష్టిలో మంచివాడిగా ఉన్న నేను ఇప్పుడు దుర్మార్గుడిలా కనిపిస్తున్నాను. శ్రీవల్లిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకుంటే నాగవల్లి మెడలో తాలి కట్టి నరకం అనుభవిస్తున్నాను. ఇక చాలా బోడా. ఆ ఫోటో ఇంటికి రావడం, అదే ఫోటోకి పొలంలో పూజ చేయడం ఎవరు చేసుంటారా అని ఇప్పటికే జుట్టు పీక్కుంటున్నాను. జుట్టు రాలడం కాదు కదా, ఖర్చు పెట్టుకున్నవాడు ఎవడో కూడా తెలియట్లేదు. ఏదో తేడా కొడుతుందన్న. చచ్చిన దానికి పూజలు ఎవరు చేస్తారు? అది పూజ కాదబ్బోడా, పిండ ప్రదానం. చచ్చిన దాన్ని ఆత్మ శాంతించాలంటే పిండం పెట్టాలి. అసలు తను ఎలా చచ్చిందో కూడా తెలీదు. తన ఆత్మ శాంతించాలని ఎవరు అనుకుంటారు? బాగా దగ్గర వాళ్ళే ఇలాంటివన్నీ చేస్తారు. భారతమ్మకి ఏకైక కూతురు కుముదవల్లి.
వాళ్ళమ్మ చచ్చినట్టుగా తనకు కూడా తెలీదు. ఇప్పటికీ సావిత్రమ్మనే వాళ్ళమ్మ, గంగనే వాళ్ళ అన్నయ్య అనుకుని బ్రతుకుతుంది. తనెలా పెడుతుంది? నా అనుమానం సావిత్రమ్మ ఈ పని చేసుంటాదనిపిస్తుంది అబ్బడా. ఛాన్సే లేదు నాన్న. జైల్లో ఉన్న వాళ్ళకి మొహం చూసుకోవాలన్న అర్థం ఇవ్వరు. అలాంటిది భారతి ఫోటో ఇచ్చి పూజ చేయడానికి పంపిస్తారా? జైలు నుంచి తప్పించుకొచ్చి ఇదంతా చేస్తా ఉండదేమో అని నాకు అనిపిస్తూ ఉండదు. టైం బాలేదని బాధపడుతుంటే ప్రతిసారి దీని ఎంట్రీ ఏంటి నాన్న? ఏదో జైలని మాట్లాడుకుంటున్నారేంటి? ఈసారి కూడా మా అన్నయ్యని అక్కడికే పంపించాలనుకుంటున్నారా? ఆల్రెడీ ఒకసారి అలా చేసినందుకే ఉద్యోగం పోయింది. మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేశారనుకోండి, ఈసారి నువ్వే జైల్లో పడతావు బావా. దెప్పి పొడిచింది చాలు గానీ అసలు నువ్వెందుకొచ్చావో చెప్పు. మీరేం మాట్లాడుకుంటున్నారో వినాలని కాదులేండి మావయ్య. వీర్రాజు బావ మంచోడు కాబట్టి గోరింటాకు ఎర్రగా పండింది. ఏ నోరు మీవే, శ్రీవల్లకొస్తుంది. శ్రీవల్లి అక్కకి కూడా గోరింటాకు ఎర్రగా పండిందిలే అక్క. పశువుల డాక్టర్ మంచోడు కదా, అందుకే అనుకుంటా. ఏయ్, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? వెంకటపతి రాజు గారు అప్పుడప్పుడు మన ఇంటికొస్తారు కదా. అయితే వచ్చిన ప్రతిసారి శ్రీవల్లి గారు సున్నితంగా మాట్లాడతారు, అందంగా ఉంటారు. శ్రీవల్లి అంటేనే ఒక దేవత అని చెప్తూ ఉంటారు కదా. అయితే మేము లైనేస్తున్నాడేమో అనుకున్నాం. ఏ కుముదా, రోజు రోజుకి నీకు అత్త ఎక్కువ అవుతుంది. సరేలే అమ్మా, మీ గొడవ నాకెందుకు. అరే, నా చేతులకి కూడా ఎర్రగా పండింది. నాకు కూడా మంచి మొగుడు వస్తాడా? వదిలితే వెళ్ళి పెళ్లి చేసుకునేలా ఉన్నావే. అన్నయ్య వెంట ఇంకేమైనా ఉందా? మీ చేతులకి గోరెంటాకు పండింది కాబట్టి మంచి మొగుడు రావాలనుకుంటున్నారు, కానీ మరి నా మొగుడు మంచోడైనా నా కడుపు పండనివ్వట్లేదే. అరే, ఫోన్ ఇక్కడ పెట్టి మర్చిపోయానే. నాగవల్లి ఫోన్ చేసింది, మీరు చూడలేదా? లేదు వదినా, మేమిప్పుడే ఇక్కడికి వచ్చాం. వాయిస్ మెసేజ్ కూడా చేసిందే. వదినా, ఆ రోజు కకు కము కదకకి కపకస్ దొరికిన దాంట్లో ఉండే కఫో కటో కలాకనే కపే కద్ద కసై కజులో ఇంటికి కపాకర్సికల్ వచ్చింది. నాగవల్లి ఏదో చెప్పాలనుకుంటుందని అర్థమైంది, కానీ మధ్యలో కాకా కీకి అంటుందేంటి? అది కా భాష వదినా. అరబిక్ భాష కంటే క్లిష్టంగా ఉంది. ఇదేం భాష? అది అరబిక్ భాష కాదు శివ, కా భాష. మీకొచ్చా? చిన్నప్పటి నుంచి నాగవల్లి కుముద మాట్లాడుకునేవాళ్ళు. కుముదకి బాగా తెలుసు. ఇద్దరు దేశముదులు కాబట్టి ఇలాంటి కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకున్నారన్నమాట. ఏమైందమ్మా? నాగవల్లి ఏదో వాయిస్ మెసేజ్ చేసింది బావా, కానీ ఆ భాష అర్థం కావడం లేదు. నీకేమైనా అర్థమైతే చెప్పు. వదినా, ఆ రోజు కకు కము కదకకి కపకస్ దొరికిన దాంట్లో ఉండే కఫో కటో కలాకనే కపే కద్ద కసై కజులో. ఇందులో అన్ని కాలే వినిపిస్తున్నాయి. తను ఏం చెప్పాలనుకుందో అర్థం కావడం లేదు. అక్కడ దేవరాజు అన్నయ్యకి, మా పెద్దనాన్నకి అర్థం కాకూడదని ఇలా మాట్లాడుంటుంది బావా. అసలు ఏం చెప్పాలనుకుంటుందో మనం తెలుసుకోవాలి. నాకు అర్థమవుతుంది కదా. ఇందులో కాలన్నీ తీసేస్తే నాగవల్లి అక్క ఏం చెప్పాలనుకుంటుందో తెలుస్తుంది. నువ్వు చెప్పినా మాకు అర్థం కాదులే, కానీ తనేం చెప్తుందో ఒక పేపర్లో రాసి. ఒక్క నిమిషం.